బైబిల్ సెలవిస్తుంది. మేలు చేయుటయందు, ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9, మనము మేలు చేయుటయందు విసుకక ఉండాలి. విసిగిపోతున్నారా? కొన్ని సమయాల్లో మనుషులకి మనం ఎన్నో మేలులు చేస్తాం, కానీ కొంతమంది తిరిగి మనకు కృతజ్ఞత భావం గలవారు మనకు అవసరమైనప్పుడు మేలు చేస్తారు. కానీ కొంతమంది మనం ఎంత మేలు చేసినా, మనం ఎంత సపోర్ట్ చేసినా, మనం ఎంత సహాయం చేసినా కొంతమంది గుర్తించకపోగా నువ్వు ఏం చేసావు, నువ్వు ఏమిచ్చావు అన్న సూటుపోటి మాటలతో మాట్లాడుతుంటారు. మరి నువ్వు చేసిన మేలు వ్యర్థమైందని అనుకుంటున్నావా? మేలు చేయుటయందు విసుకక ఉండాలి. మేలు చేసితిమే అని ఏమంటే అక్కడ ఏమంటారు రాయబడింది 8వ వచనంలో, మన అలయక మేలు చేసితిమే అని తగిన కాలము. చేసిన మేలు ఎటు పోదండి. ఏ మనిషికి నువ్వు మేలు చేసావో ఆ మనిషి నీకు మేలు చేయకపోవచ్చేమో, కానీ ఇంకొక మనిషి ద్వారా దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ కొడుకులకో నీ కూతుర్లకు ఈరోజు మేలు చేసినా రేపటిదిన నీకు మేలు చేయకపోయే సమయం వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా కాకపోయినా ఇంకొక ద్వారా నేను దేవుడు తప్పక మేలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించడం నా ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక దేవుడు ఏదో ఒక మార్గము వైపుగా ఎవరో ఒకరి ద్వారా దేవుడు తప్పక నువ్వు చేసిన మేలుకు తగ్గట్టుగా నీవు ఫలాన్ని పొందుతావు. కొన్ని సమయాల్లో ఫలితం రాకపోయినా విసుగుపోవద్దు. మంచి చేయటం, మేలు చేయటం మాత్రం విసుగుపోవద్దు. నష్టం జరిగినా పర్వాలేదు. నేను ఎప్పుడు చెబుతుంటాను, ఒకటి ద్వారా మనకు నష్టం జరిగినా పర్వాలేదు, కానీ మన ద్వారా ఎవరికి నష్టం రాకుండా చూసుకో. ఇతరుల ద్వారా నువ్వు ఏడిపించబడినా పర్వాలేదు, కానీ నిన్ను బట్టి 10 మంది ఏడ్చే రీతిగా నీ బ్రతుకునే జీవితం మార్చుకోవద్దు. బ్రతికిన నాళ్ళు నష్టమో కష్టమో బతికిన నాళ్ళు గంధపు చెట్టు లాగా బ్రతకండి. తెలుసా గంధపు చెట్టు? దాని విలువ, దాని ప్రత్యేకత తెలుసా? మంచి వాసన మీద జల్లుతుంది. అది బ్రతుకున్నప్పుడు వాసనే, చచ్చిన తర్వాత కూడా వాసనే. అవి బ్రతుకున్నప్పుడు, మీ ప్రాణంతో ఉన్నప్పుడు, అవి జీవిస్తున్నప్పుడు ఎంత సువాసన ఇస్తాయో, దాన్ని నరికేసిన కొన్ని ఏళ్ళ తర్వాత కూడా అంతే సువాసన, దాన్ని ముక్కలుగా నరికిన అంతే సువాసన ఇవ్వగలుగుతాయి. బ్రతుకు అలా ఉండాలి. బ్రతికే బ్రతుకు, జీవించే ఆ జీవితం కొన్నాళ్ళే అయినా 30, 40, 50 ఎన్నాళ్ళు భూమి మీద బ్రతుకుతావో, బ్రతికే కాలం కొద్దిదే అయినా వ్యాలిడ్గా బ్రతకండి. వాల్యూతో కలిగిన జీవితాన్ని జీవించండి. 10 మందికి ఇష్టం లేని జీవితం, అలాంటి బ్రతుకు, అలాంటి జీవితం మన కొద్దు దేవుని బిడ్డలారా, బ్రతికినంత కాలం ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం బ్రతుకుదాం. అనేకులకు ఉపయోగకరమైన జీవితాన్ని మనం జీవిద్దాం బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్.